ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం అండి. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే ఆగస్టు 25వ తారీఖు అండి. వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అనమాట. మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. సో మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. ఒక్కొక్కటిగా వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. వీడియోలో వచ్చేసి 3 రకాల అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మొట్టమొదట అప్డేట్ వచ్చేసి ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇక ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృఢంగా కృతనిశ్చయంతో ఉందని, త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అయితే క్లియర్గా స్పష్టం చేయడం జరిగిందనమాట. కానీ ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో కొంత ఆలస్యం అవుతుందని కూడా నచ్చే తెలియజేసే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ అబిడ్స్ స్కూల్ ఆదివారం నిర్వహించిన ఎస్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పర్వతరెడ్డి ఉద్యోగ విరమణ అభినందన సభకు అయితే హాజరు కావడం అయితే జరిగిందనమాట. తర్వాత మాట్లాడడం అయితే జరిగింది. ఉపాధ్యాయులు, ఉద్యోగుల, కార్మిక సంఘాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించడం అయితే జరిగిందనమాట. సో మరొక అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వ శాఖలో ఉద్యోగులపైన సమగ్ర సమీక్ష అయితే ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇందులో వచ్చేసి శాఖల వారీగా పోస్టుల మంజూరు, వర్కింగ్, వేకెంట్, డిమాండ్లపైన విశ్లేషణ. ఇక మాజీ సిఎస్ శాంతికుమార్ నేతృత్వంలో ఇప్పటికే కమిటీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సరిపడా పోస్టులు లేని శాఖలు గుర్తిస్తున్నట్లు, ఎక్కువ పోస్టులున్న శాఖలు సమతుల్యానికి సిఫారసులు అయితే చేయడం జరిగిందనమాట. IFMIS పోర్టల్లో గణాంకాల ఆధారంగా పరిశీలన చేస్తున్నారనమాట. శాఖల వారీగా కార్యదర్శులు, అదేవిధంగా హెచ్ఓడీలతో కమిటీ సమాలోచన చేస్తున్నారు. ఈ నెలాఖరులోగా సమీక్షలు పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక కూడా ఇవ్వనున్నారనమాట. దాని తర్వాతనే పరిశీలించాక కొత్త జాబ్ క్యాలెండర్ అయితే ఖరారు అయితే చేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. అప్డేట్ చూసుకున్నట్లయితే ప్రభుత్వం తరఫున న్యాయం జరిగే వరకు కూడా ఆందోళన కొనసాగుతుందని చెప్పేసి భాగ్యనగర్ టీఎన్జిఓస్ ఉద్యోగులు తేల్చి చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ సంఘాలకు సంబంధించి జేఏసీ ఆధ్వర్యంలో గోపన్పల్లిలో కొనసాగుతున్నటువంటి భాగ్యనగరు టీఎన్జిఓల ఆందోళన ఆదివారం అయితే 40 రోజుకి అయితే చేరిందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలకు సంబంధించి ఉద్యోగులు, పెన్షనర్లకు గోవన్పల్లిలో భాగ్యనగర్ టీఎన్జిఓ సొసైటీ కార్యాలయం వద్దకు చేరుకొని తమకు న్యాయం చేయాలని కూడా శాంతియుత నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారన్నమాట. సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం స్పందించలేకపోవడంతో బాధాకరమైన ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా 40 రోజుల వరకు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న ఉద్యోగుల సమస్యలు పట్టించుకునే నాదుడు కరువాయి అని చెప్పేసి ఈ రకంగా అయితే ఇందులో వచ్చేసి ముఖ్యంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం సిపిఎస్ను రద్దు చేసి సీఎం ఇచ్చిన హామీను నిలబెట్టుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారన్నమాట. ఇక్కడ వచ్చేసి మరొక అప్డేట్ అయితే అందిందనమాట. రాష్ట్రంలో సిపిఎస్ విధానాన్ని అమలు చేసి మాజీ సీఎం కేసీఆర్ ఉద్యోగులకు ద్రోహిగా మారని పలువురు టీచర్ల సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. పాత పెన్షన్ విధానంలోకి వెళ్లేందుకు గత బీఆర్ఎస్ సర్కారు ఆప్షన్ ఉన్న కేసీఆర్ సిపిఎస్ అమలుకు ఒప్పుకున్నారని కూడా మండిపడ్డారు. సిపిఎస్ టీచర్లు, ఉద్యోగులు కలిగే నష్టాలను గురించి తెలిపేందుకు ఆదివారం హైదరాబాద్లో ఇందిరా పార్క్ వద్ద PRTU ఆధ్వర్యంలో వివరణ దీక్ష అయితే నిర్వహించడం అయితే జరిగిందనమాట. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు సంబంధించి, సర్కారుకు సంబంధించి ఉద్యోగులకు ముఖ్యంగా తాడోపేడో తేల్చుకుంటాం. ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ అయితే నిర్వహిస్తబోతున్నట్లు, అదేవిధంగా వచ్చే నెల 1న భారీ ఎత్తున ధర్నా, ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి రావాల్సినటువంటి ప్రతి ఒక్కటి కూడా 700 కోట్లు ప్రతి నెల ఇవ్వాల్సి అయితే ఉంది. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగులు పెండింగ్ బిల్లులు, DAలు చెల్లిస్తామని, హెల్త్ కార్డులు ఇస్తామని కూడా చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు మోసం చేసిందని మండిపడ్డారు. ప్రభుత్వం వైఖరిని ముఖ్యంగా ఇవన్నీ కూడా ఇవ్వాలని, లేకపోతే ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తామనే విధంగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. చూడాలి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారు. సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి ఎలక్షన్లు అయితే సెప్టెంబర్లో నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఆలోపు ఇటు రాష్ట్ర ప్రజానికానికి, అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి దసరా కానుకగా గుడ్ న్యూస్ అనేది వినిపించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్స్ అయితే ఉంటున్నాయి. చూడాలి మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది ఏంటనేది కూడా. ఏ చిన్న అప్డేట్ వచ్చినా వీడియో రూపంలో తెలియజేస్తానండి.